తెలంగాణ ఆశ్రయం ఇస్తే ఇడ్మా బతికేవాడు. లొంగిపోయేందుకు రాష్ట్ర సర్కార్‌తో మొదట సంప్రదింపులు, మధ్యవర్తితో నెరపడము, ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వ వైఫల్యము, ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, కనీసం ఆశ్రయం ఇచ్చేందుకు కూడా వెనుకాడినట్టు సమాచారం. ఇడ్మా సంప్రదింపులను ఏపీకి చేరవేసిన ఓ ఉన్నతాధికారి. తెలంగాణ నుంచెల్లి ఏవీబీ వైపు ఇడ్మాను నడిపించిన మధ్యవర్తి. కేసుల మాఫీ పేరిట నమ్మించి బెటాలియన్ అంతా ఎన్‌కౌంటర్. సో, ఈ రకంగా ఈ ఇడ్మా చావుకు కారణం ఏందయ్యా అంటే కూటమి ప్రభుత్వము. ఇడ్మా చావుకు కారణము కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వము ఏపీ. ఈ ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేది ఒక అంశం ఇది. ఇది ఒక అంశము. రెండో అంశం ఏందంటే తెలంగాణ. తెలంగాణ ఎందుకు అనంటే ఇక్కడ మధ్యవర్తితో నెరపడము, ఆదేశాలు ఇవ్వడంలో ప్రభుత్వం వైఫల్యం. ఎందుకు? ఇది ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేశారు. ఈ ఉద్దేశపూర్వకంగా ఎందుకు జాప్యం చేశారు? అక్కడ ఉన్నది అమిత్ షా. అక్కడ ఉన్నది అమిత్ షా. సో, అమిత్ షా ఆదేశాలకు విరుద్ధంగా వీళ్ళు వాళ్ళని ఎట్లాగో చెరబట్టాలి, వాళ్ళని చంపేయాలి అని అమిత్ షా, కేంద్రము హోంశాఖ ఒక స్థిరమైన, దృఢమైన నిర్ణయం తీసుకున్నది. సో, ఇప్పుడు ఎవరికి ఈ నక్సలైట్ల గనక తెలంగాణ ప్రభుత్వం ఆశ్రమిస్తే ఏం జరుగుతది? కేంద్రంలో ఉన్న వాళ్ళకి కోపం వస్తది. కేంద్రంలో ఉన్న వాళ్ళకి కోపం వస్తే ఏమైతది? రేవంత్ రెడ్డి మీద వాళ్ళు పగబడతారు. రేవంత్ రెడ్డి మీద ఆల్రెడీ కేసులున్నాయి. సో, మాకు నువ్వు అడ్డం వస్తే నిన్ను అడ్డు తప్పిస్తాము. ఈ కేసు ఓటుకు నోటు మళ్ళా బయటకొస్తది. ఈ లొల్లంతా నాకెందుకు? వానికి ఆశ్రయం ఇచ్చుడెందుకు? నాకున్న సీటును పోగొట్టుకోవడం ఎందుకు? నాకొచ్చే నిధులని పోగొట్టుకోవడం ఎందుకు? ఈ లొల్లంతా ఎందుకు అని ఈయన రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళకు మళ్ళా బయటికి మీరు ఆపరేషన్ కగారును ఆపాలి అంటారు. కర్రెగుట్టలో ఆపరేషన్ ఆపాలి అంటారు. నక్సలైట్లను ఇట్లా చంపడం కరెక్ట్ కాదంటారు. నక్సలైట్లను లొంగిపోవడం కాదంటారు. లొంగిపోయేందుకు ఇడ్మా అనే వ్యక్తి సంప్రదింపులు చేస్తే అతన్ని ఆ సంప్రదింపులను ఫలించకుండా చేస్తే ఏం చేశారు ఆ మధ్యవర్తి? ఏపీకి చేరవేశాడు. తెలంగాణ వైపు నుంచి ఏపీ వైపు ఇడ్మాని నడిపించిన మధ్యవర్తి. సో, ఇక్కడ ఎవడు స్పందించకపోతే ఈ విషయం తెలిసిన ఏపీకి చెందిన ఒక ఉన్నతాధికారి, ఏపీకి చెందిన ఒక మధ్యవర్తి ఈ ఏపీ ఉన్నతాధికారికి ఈ విషయం చెప్పి వాళ్ళు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ వాళ్ళు స్పందించే పరిస్థితుల్లో లేరు. కనీసం మీరన్నా స్పందించండి అంటే వాళ్ళు స్పందించారు. ఎందుకు? వీళ్ళు కూటమిలో ఉన్నవాళ్ళు. సో, వీళ్ళు స్పందిస్తే కూటమికి ఈజీ అవుతుంది. కేంద్ర హోంశాఖకు వాళ్ళని ట్రేస్ చేసుడు ఈజీ అవుతుంది. వాళ్ళని పట్టుకోవడం ఈజీ అవుతుంది. వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం. సో, ఈ మధ్యవర్తి నమ్మిండు. ఈ ఉన్నతాధికారి స్కెచ్ చేసిండు. ఏపీ వైపు నడిచారు పాపం. కేసుల మాఫీ పేరిట నమ్మించి బెటాలియన్ అంతా కలిసి ఎన్కౌంటర్ చేసింది. ఇడ్మా సావుకు ప్రత్యక్ష కారణంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి సర్కారు ఉండగా రెండో వైపు నమ్మించి మోసం చేయడంలో కూటమి ప్రభుత్వం 100% సక్సెస్ అయింది. ఎందుకంటే చంద్రబాబుకు ఆల్రెడీ ఒక కోపం ఉన్నది. ఎక్కడ? అలిపిరిలో చంద్రబాబు చావు తప్పి బయటపడ్డాడు. ఈ అలిపిరి సంఘటనలో ఆ రోజు నక్సలైట్లు పేల్చిన దాంట్లో ఏదో వెంకన్నస్వామి దాంతోటి బయటపడ్డారు. ఆ కోపం ఇంకా ఉన్నట్టున్నది. కాబట్టి ఈరోజు వాళ్ళని అక్కడికి రప్పించి వాళ్ళ సమాచారం ఇచ్చి బెటాలియన్ మొత్తం కలిసి చుట్టుముట్టి మళ్ళా ఎన్కౌంటర్లు కూడా జరగకుండా వాళ్ళ సానుభూతి పరులను ముందట పెట్టి ఈ మావోయిస్టుల సానుభూతి పరులను ముందర పెట్టి వీళ్ళని నువ్వు కాల్పులు మొదలు పెడితే వీళ్ళు చచ్చిపోతారు. కాబట్టి నువ్వు తుపాకులు కింద పడేయాలని వాళ్ళని తుపాకులు కింద పడేయించి వీళ్ళని ఆ భుజాల మీద తుపాకీ పెట్టి, సానుభూతి పరుల భుజాల మీద తుపాకీ పెట్టి ఇడ్మాని చంపారు. ఇది నిన్న జరిగిన ఒక దారుణమైన సంఘటన. అంటే ఒక సంఘటన జరిగిన తర్వాత ఒక్కొక్క విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ బయటకు వస్తున్న విషయాలు చూస్తే మాత్రము నిజంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవడి కొమ్ము కాస్తుందా అంటే మనకు స్పష్టంగా నిన్ననేమో వికసిత్ భారత్ అంటాడు ఈయన. వికసిత్ భారత్ నిన్న రేవంత్ రెడ్డి వికసిత్ భారత్ అంటాడు. ఇప్పుడు ఏంది అని అంటే వీళ్లకు ఉద్దేశపూర్వకంగా నక్సలైట్లకు ఉద్దేశపూర్వకంగా ఆశ్రయం వేయకుండా
వాళ్ళ చేతిలో పెట్టేటట్టు ఇండైరెక్ట్‌గా వాళ్ళని ఏపీకి పంపించేటట్టు, ఏపీలో సమాచారం ఇచ్చేటట్టు, ఏపీలో వాళ్ళని ఎన్‌కౌంటరు చేయడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా బ్రహ్మాండమైన సహకారం ఎవరికి అందించాడు? కేంద్ర ప్రభుత్వానికి అందించాడు. సో, కేంద్ర ప్రభుత్వ లక్ష్యము కేవలం వికసిత భారతే గాదు. 2026 మార్చి నాటికి మేము నక్సలైట్లు లేకుండా చేస్తామన్న దాంట్లో గూడా ఈరోజు భాగస్వామి ఎవరయ్యా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో, ఈ రకంగా కేంద్ర ప్రభుత్వంతోటి అందులో ఉన్నడా, ఇందులో ఉన్నడా తెలవని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో మన ప్రభుత్వం నడుస్తున్నది.